ఏజే మనసుని భాను బాగా ఆకట్టుకుందన్నమాట. ఇలా అయితే భాను పర్మనెంట్గా మన అత్తగా ఇక్కడే తిష్ట వేస్తుంది. మన మీద అధికారం కూడా చెలాయిస్తుంది. వీల్లేదు. భాను మనకి అత్తగా ఎప్పటికీ పనికిరాదు. మనం కోరుకున్న అత్త వేరు, ఈ తింగరి మేళం వేరు. మనకి ప్రవళికత్తయ్య లాంటి అత్తయ్యే కావాలి. ఈ భాను దగ్గర బానిసలుగా మారకముందే ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటంటే ఇవ్వాలే చెయ్యాలి. కానీ ఏం చేద్దాం? ఈరోజు ఏజేకి భాను మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. అది ఈ రోజే తుడిచేయాలి. అంటే ప్రవళిక అత్తయ్యని గుర్తు చేయాలి. అప్పుడు భాను మీద ఆటోమేటిక్గా ఇప్పుడు ఏజే మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేయాలని వచ్చాం. చెప్పండి. మీరు కాదనరని అనుకుంటున్నాం. ఇవాళ అందరూ సంతోషంగా ఉన్నారు. అందరి సంతోషం కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. నేను చెప్పానా అక్క, మనం అడిగితే ఏజే ఏది కాదనరని? అదేంటో నువ్వే చెప్పక్క. ఏం లేదేజీ, ఇవాళ మీరు ప్రవళిక అత్తయ్యకి చాలా ఇష్టమైన వైలిన్ని ప్లే చేయాలి. అది మేమంతా వినాలి. నో, ఇంకేదైనా అడగండి. ప్రవళిక అత్తయ్యకి ఇష్టమైన వైలిన్ని అప్పటినుంచి మీరు ప్లే చేయలేదు. ఇవాళ ప్లే చేస్తే వినాలని చాలా ఆశపడుతున్నాం. అలాంటివన్నీ ప్రవళికతో పాటే పోయాయి. ఇవాళ ప్రేమికుల రోజు కదా. మీరు ప్రేమించిన ప్రవళిక అత్తయ్యని ఇలాగైనా గుర్తు చేసుకుంటారనుకున్నాం. కానీ భాను ఆ ప్రవళిక కోసం అయినా ప్లే చేస్తాను.
ఏం చేసావు నువ్వు? అదేమైనా మామూలు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అనుకున్నావా? ప్రవళిక అత్తయ్య ఏజేకి వ్యాలంటైన్స్ డే రోజు గిఫ్ట్ గా ఇచ్చిన వైలిన్ ఇది. అలాంటి దాన్ని నువ్వు పగలగొట్టేశావంటే ఏమనుకోవాలి నిన్ను? లేదు, కావాలనే పగలగొట్టింది. ప్రవళిక అత్తయ్య స్థానం ప్రవళిక అత్తయ్యదే అని ఏజే అన్నారు కదా. అంటే ఇంకెప్పటికీ ఆ స్థానం తనకి దక్కదని కావాలనే ఏజే జ్ఞాపకాన్ని చెరిపేయాలని ఇలా చేసింది. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఇంట్లో ఏ సెలబ్రేషన్స్ జరిగినా ఇలాంటిదే ఏదో ఒకటి చేసి అందరినీ డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఈసారి చేసింది మాత్రం మామూలు తప్పు కాదు. అదేంటి అంత ఖరీదైన వయోలిన్ని అంత ఈజీగా విరగొట్టేశావు? ఎందుకంటే ఆ వయోలిన్ మీద నిన్ను పడేలా చేసింది నేనే. నీకు అడ్డుపెట్టి నా కాలు నాదే. రేయ్, ఏంటిది? చెయ్యి దించు. ఇతనేం చేశాడో తెలుసా? ఏమీ చేయలేదు. నాతో మాట్లాడడానికి ట్రై చేశాడు. నా దగ్గరికి రావడానికి ట్రై చేశాడు. అది నీకు నచ్చలేదు, అందుకని బద్రి మీదకు చేయెత్తుతావా?
అంజలి, నీకు రాను రాను మతి పోతుందే. వీడు నీకు బాగా బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు. పోయి పోయి ఇలాంటి నికృష్టుడు నీకెలా నచ్చాడే? ఈ దరిద్రుడు. ఆపు! నువ్వు మరీ ఇంత కక్ష పెంచుకుంటావనుకోలేదు. నేనేం చిన్నపిల్లని కాదు. ఎవరెలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. నువ్వింకోసారి నాకేం నీతులు చెప్పకు. నీ సంసారమే సరిగ్గా లేదు. ముందు నువ్వు నీ మొగుడుతో సరిగ్గా ఉండడం నేర్చుకో. వెళ్ళు. అతను ఎలాంటి వాడో నువ్వు ఎన్నిసార్లు చెప్పినా పిచ్చి దానిలా నేనే నమ్మలేదు. సారీ అక్క, ఐఎమ్ వెరీ సారీ. ఏంటి నువ్వు నన్ను ఎదురుస్తున్నావా? వీడి కోసం నన్ను నమ్మకుండా ఇన్ని మాటలు అంటావా? ఎక్కువ మాట్లాడితే నేను వెంటనే బద్రిని పెళ్లి చేసుకొని మరీ చూపిస్తాను. ఇంకొక క్షణం నువ్వు నా ఎదురుగా ఉండి వీడిని వెనకేసుకొచ్చావంటే ఇప్పుడే వెళ్ళి ఏజెంట్ తీసుకొచ్చి మీ ఇద్దరి వ్యవహారం బయట పెడతాను. అప్పుడు వీడి బ్రతుకు ఏమవుతుందో ఆలోచించుకో. మర్యాదగా ఇంటికి వెళ్ళిపో. వెళ్ళు. నా అంజలినే కొడతావా? అంజలిని కాదురా, నిన్ను కొట్టాలి. బాను! ఏమైంది నీకు? నా అన్నయ్య మీదకే చెయ్యెత్తుతావా? ఎంత ధైర్యం! అసలు ఎవరు నువ్వు మా అన్నని కొట్టడానికి? ఇదంతా నా వాళ్ళందరి ముందు తేలుస్తాను. రా, నువ్వు రా. ఏయ్, ఏంటిది? ఏమనుకుంటున్నావు నా గురించి? అసలు నువ్వేమనుకుంటున్నావు? మమ్మల్ని మా ఇంట్లో ప్రశాంతంగా ఉండనీవా? మా వాళ్ళని గౌరవంగా బ్రతకనీవా? ఏయ్, ఏం చేసింది? ఏం చేసిందా? నా అన్న మీదకే చెయ్యెత్తింది తెలుసా? నిజమా? నువ్వు బద్రి మీద చెయ్యెత్తావా? లేదు. నేను చూశాను. నేనంతకు ముందు కొట్టాను. అది చూడలేదు నువ్వు. కొట్టిందంటే ఎందుకంత కోపం వచ్చింది? బద్రి ఏం చేశాడు అది అడిగావా? అవును, చేయి చేసుకునేంత కోపం బద్రి ఏం తెప్పించాడు? అవును, నిజం చెప్పు. నువ్వేమన్నావు? ఎందుకు బానుకి నిన్ను కొట్టేంత కోపం వచ్చింది?
ఏమంటాను చిత్ర? వయసులో నాకంటే చిన్నదో పెద్దదో, ఏజే భార్య కాబట్టి చాలా గౌరవం నాకు. అవునా? ఇటు చూసి చెప్పు. ఆ వయలిన్ని ఏజే ప్రవళిక గుర్తుగా దాచుకున్నాడు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుండేది అనగానే, నీకేం తెలిసినా దరిద్రుడా, నీకెందుకురా అంటూ చేయి చేసుకుంది. రేయ్, ఏయ్, మర్యాదగా మాట్లాడు. నీకెంత ధైర్యం లేకపోతే నువ్వు బద్రి మీద చేయి చేసుకుంటావు? ఇదంతా జయమ్మ చేసిన గారాబం. ఆవిడ అండ చూసుకొని ఈవిడ రెచ్చిపోతుంది. నువ్వు చేసేవన్నీ తప్పులే. పైగా ఆ తప్పుని ఎత్తి చూపితే చాలు కోపం. ఎన్ని మాటలన్నా నీకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు. నువ్వు నిన్నగాక మొన్నొచ్చి నీ బోడి పెత్తనం మా మీద చేద్దామనుకుంటే ఇక్కడ నిన్ను గౌరవించేవాళ్ళెవ్వరూ లేరు. నీ అధికారం మా మీద చెలాయిస్తే ఊరుకునేది లేదు. అసలు నీకెంత ధైర్యం? నా అన్న మీద చెయ్యి చేసుకునే అధికారం నీకు ఎవరిచ్చారు? అసలు నువ్వు ఇంట్లో దండగ మనిషివి. అలాంటిది ఆపండి. ఏంటి దండగా? ఎవరు దండగా? నేను దండగా అయితే మీరేంటి మరి? మీ మొగుళ్ళేంటి మరి? వీడెందుకున్నాడు ఇక్కడ? వీడికి ఇల్లు లేదా? ఉద్యోగం లేదా? సంపాదన లేదా? అడుక్కు తింటున్నాడా? ఏయ్, మర్యాదగా మాట్లాడు. ఏ పోమ్మా. ఎవరిని బెదిరిస్తున్నారు మీరంతా? అందరికందరూ దండగ మనుషులు. ఏజే మీద పడి దోచుకుని తింటున్నారు. మీ వల్ల ఏజేకి ఏం లాభం ఒరుగుతుంది? ఏజే లేకపోతే మీ మొగుళ్ళు నయా పైసాకైనా పనికొస్తారా? సొంతంగా బయటికెళ్ళి ₹1 సంపాదించే దమ్ము లేదు. మీరందరూ ఏజే లేకపోతే ఎందుకు పనికిరారు? మీరు నన్ను దండగంటారా? దమ్ముంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళని బ్రతకమను. బయటికి వెళ్తే ఏజే పేరు చెప్పుకొనిదే పూట గడవదు. ఎవరు దండగో తెలుసుకోండి. మీకు మంచి మంచి చీరలు, మ్యాచింగ్ నగలు, మేకప్లు, బ్యూటీ పార్లర్లు ఇన్ని కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ మొగుళ్ళ సంపాదన, ఏజే సంపాదన? మాట్లాడే ముందు మీ అందరి బ్రతుకులేంటో ఆలోచించుకొని మాట్లాడండి. పడుతున్నాను కదా అని మాటి మాటికి అంటే ఇక్కడెవరూ ఊరుకునే వాళ్ళు లేరు. ఈ గొడవ చిలికి చిలికి గాలివానై ఏజే ఫ్యామిలీలో యుద్ధం పుట్టించబోతోంది. అది మనకి పండగే కదా.